ప్రభు నామనకు ఘనత కలుగునుగాక. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 11, 12 వాక్యాలు మనం చదువుకుంటున్నాం. అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. ఈ మందిరమును నువ్వు కట్టించుచున్నావే, నువ్వు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానం నీ పక్షమున స్థిరపరచెదను. ప్రియమైనటువంటి దేవునిలారా, దావీదు మందిరం కట్టించాలని తలంచినప్పటికీ దేవుడు చెప్పాడు, నువ్వు కట్టించకూడదు, నువ్వు యుద్ధములు చేసి బహుగా రక్తం ఒలికించిన వాడువు గనుక నీ చేతితో నువ్వు మందిరం కట్టించకూడదు. నీకు పుట్టిన కుమారుడు సొలొమోను నా కొరకు ఒక మందిరం కట్టిస్తాడు అని చెప్పి సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సొలొమోను మందిరం కట్టించిన తర్వాత తాను ప్రార్థించినప్పుడు దేవుని మహిమ మందిరంలోనికి దిగి వచ్చినట్టుగాను, మేఘము మందిరం నిండా ఉండినట్టుగాను మనం చూస్తున్నాం. మరి అంతటి మహిమ కలిగిన ప్రభు మరలా సొలొమోనుకు హెచ్చరికిస్తున్నాడు. నువ్వు మందిరం కట్టించావు, బాగానే ఉంది, నా మహిమ దిగి వచ్చింది, కానీ నువ్వు నా కట్టడలను నా ఆజ్ఞలను అనుసరించి జీవిస్తేనే నేను నీతో కూడా ఉంటాను, ఈ మందిరంలో ఉంటాను. నువ్వు నా కట్టడ తోసివేస్తే నేను నీకు తోడుగా ఉంటానని సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతగా దేవుని చేత హెచ్చరిక పొందినప్పటికీ ప్రియమైనటువంటి దేవునిలారా, సొలొమోను వృద్ధుడైనప్పుడు లేదా తన పరిపాలన కాలంలో మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 1 నుంచి 12 వాక్యాల్లో అతను అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నారు, అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నారు. అతనికి 700 మంది రాణిలను 300 మంది ఉపపత్నులు ఉండినట్టుగా చూస్తున్నాం. వారందరూ కూడా ఆయన వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆయన మనస్సు దేవతల వైపు తిప్పివేసినట్టుగా చూస్తున్నాం. యెరూషలేము కొండ మీద దేవాలయం కట్టించుకున్నాడో దానికి ఎదురుగా అతడు విగ్రహాలకి దేవతలకి గుడులు కట్టించినట్టుగా చూస్తున్నాం. అక్కడ బలులు అర్పిస్తూ బలిపీఠం కట్టిస్తూ అతడు దేవునికి దూరస్తుడయ్యాడు. అటువంటి సమయంలో మరి దేవుడు అతనికి 2 సార్లు కల్లో కనపడి హెచ్చరించాడు. ఇదిగో, నువ్వు నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలి, నువ్వు విగ్రహారాధన చేయకూడదు, నువ్వు విగ్రహాలకు బలి ఇస్తున్నావు కాబట్టి నేను నీకు తోడుగా ఉండను, నేను విడిచిపెట్టి పోతానని చెప్పినప్పటికీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతని మనస్సులో దేవునికి చోటు లేనందున దేవుని మాట కూడా అంగీకరించలేకపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఈ దేవునికి లోకానికి రెండిటికి దాసులుగా ఉండలేము. మనం ఉంటే దేవునికన్నా దాసులుగా ఉండాలి, లేదా లోకస్తులుగా అన్నా జీవించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కాదు. ఎవడైనాను వాటిని పూజించిన ఎడల లేదా వాటికి నమస్కారం చేసిన ఎడల దేవుని ప్రేమ వాని హృదయంలో ఉండదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకని దేవుడు ఆయనకి 2 మార్లు హెచ్చరించినప్పటికీ అతను తన మనసు మార్చుకోలేకపోయాడు, తిరిగి దేవునిలో స్థిరపడలేకపోయినట్టుగా మనం చూస్తున్నాం. మరి మనం ప్రేమిస్తే అవసరం వచ్చినప్పుడు మాత్రం కాదు, మనం హృదయపూర్వకంగా మన ప్రభుని హృదయంలో చేర్చుకొని హృదయపూర్వకంగా ఆయన్ని ప్రేమించి ఆయన కట్టడలు అనుసరించి మనం జీవిస్తే దేవుడు మనకు తోడుకుంటాడు. అంత మటుకే కాదు, చాలామంది రక్షణ అనుభవంలో ఆగిపోతున్నారు. రక్షణ అనుభవంలో ఆగిపోతే కాదు, మనం పరిశుద్ధాత్మ అభిషేకంలోనికి రావాలి. దేవుని ఆత్మీయ అభిషేకం పొందుకొని ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు యేసుని మరణము నుంచి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరును మరణమునకు లోనైన మీ శరీరంలోంచి తన ఆత్మ ద్వారా లేపబడతారు అని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఆత్మీయ అనుభవంలోనికి మనం వస్తే తప్ప మరి ప్రభువులో స్థిరంగా ఉండలేం. ఈ ఆత్మీయ అనుభవం లేకపోతే ఏ సమయంలోనైనా ఈ లోకమైనా సాతానైనా మనల్ని పడగొట్టేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా క్రైస్తవ్యం కలిగి ఉన్నవారైతే, ప్రభుని వెంబడించేవారైతే నిశ్చయంగా ఆయన వాగ్దానం చేసిన ఆత్మ చేత నింపబడిన వారై ప్రభు రాకడ కొరకు ఎదురు చూచేవారుగా మనల్ని సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, కడవరి దినాల్లో ఉంటున్నాం. అనేకమైన సూచనలు మేము చూస్తున్నాం ప్రభువా. మరి సొలొమోను ఎంతటి జ్ఞాని, పుట్టబోదని సెలవిచ్చినప్పటికీ అతను ఆత్మీయ విషయంలో జ్ఞానం లేని వాడై అన్య స్త్రీలను వివాహం చేసి వారి చేత ప్రేరేపింపబడిన వాడై విగ్రహారాధికుడిగా మార్చబడి నీకు దూరస్తుడైనట్టుగా మేము చూస్తున్నాం. కనుక మా జీవితాల్లో, మా హృదయాల్లో నీకు తప్ప మరి దేనికి చోటు ఇవ్వకుండా నిన్ను ఆరాధించేవారుగాను, నిన్ను పూజించేవారుగాను, నీ ఆత్మచేత నడిపించేవాడుగాను మేమందరం ఉండినట్లుగా మాకు సహాయం చేయమని దీవించి కరుణించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.